అందరికీ స్వాగతం అండి. ఇప్పుడు మనం ముఖ కాంతిని పెంచే రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్ని తయారు చేసుకుందాం. ఇంతకు ముందు వీడియోలో మనం ఈ రోజ్ వాటర్ని ఎలా తయారు చేయాలో చూపించామండి. అది మీరు కనుక చూడకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ రోజ్ వాటర్ చాలా కలర్ఫుల్గా మంచి సువాసన భరితంగా తయారైందండి. కాబట్టి ఇటువంటి రోజ్ వాటర్ని ఒకవేళ మీరు తయారు చేసుకోకపోతే ఈ వీడియోని చూసి తయారు చేసుకోండి. ఈ రోజ్ వాటర్ని ముఖానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేటటువంటిది మీకు మేము చెప్తామండి. అంతేకాకుండా ఫేస్ ప్యాక్ను కూడా ఈ రోజ్ వాటర్తో ఎలా తయారు చేయాలనే దాన్ని కూడా మేము చెప్తాం. ఇప్పుడు మనం ఈ రోజ్ వాటర్ని కొద్దిగా ఒక 2 స్పూన్ల మోతాదు, లేదా మీకు కావాలంటే కొంచెం ఎక్కువైనా కూడా ఒక చిన్న గిన్నెలోకి తీసుకోండి. ఇలా చిన్న గిన్నెలోకి మీకు కావాలంటే 2 స్పూన్లు తీసుకోండి, లేదు అంటే ఇంకొంచెం కూడా తీసుకోవచ్చు. దేనికేం కొలత ఉండదు కదా. మనం ప్యాక్ కలిపేటప్పుడు కన్సిస్టెన్సీ మనం కొంచెం చూసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ రోజ్ వాటర్ని మనం చిన్న దూదిని ముంచి ముఖమంతా మెడంతా చక్కగా గనుక అప్లై చేసుకొని ఒక 10 నిమిషాలు లేదా 20 నిమిషాలు లేదా ఇంకాసేపు ఉంచుకోవాలనుకుంటే ఒక అరగంట వరకు ఉంచుకోవచ్చండి. ఉదయం కానీ సాయంకాలం కానీ స్నానానికి ముందు కానీ ఇంకెప్పుడైనా వీలున్నప్పుడైనా కానీ దీనిని అప్లై చేసుకోవచ్చండి. అప్లై చేసుకొని ముఖం కడిగితే ముఖం ఎంతో కాంతివంతంగా తయారవుతుంది. అంతేకాకుండా సువాసన భరితంగా ఉంటుందండి. అటువంటిది తప్పకుండా ప్రయత్నం చేయండి. మీరు ముఖమంతా కూడా ఈ రోజ్ వాటర్ని వీలును బట్టి అప్లై చేసుకోండి. ఇప్పుడు మనం ఈ రోజ్ వాటర్ని శనగపిండిని ఉపయోగించి ఫేస్ ప్యాక్ని ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. దీనికోసం ఒక 2 స్పూన్ల శనగపిండిని ఒక చిన్న బౌల్లో తీసుకున్నామండి. మరి కొంచెం కావాలంటే తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత ఇందులో ఒక నిమ్మకాయ కట్ చేసి కొన్ని నిమ్మ చుక్కలు అందులో పిండుకోవాలి. ఏమైనా మచ్చలు ఉన్నా ఈ నిమ్మకాయ చుక్కల వల్ల ఆ మచ్చలు క్రమక్రమంగా తగ్గుముఖం పడతాయండి. కాబట్టి నిమ్మ చుక్కలను తప్పకుండా ఈ ఫేస్ ప్యాక్లో వేయాలి. ఒకవేళ ఎవరికైనా ముఖానికి నిమ్మకాయ ఇరిటేషన్ ఉందనుకోండి, పడలేదనుకోండి, అప్పుడు దీనిని స్కిప్ చేసి ఈ నిమ్మరసం బదులు కావాలంటే మనం కొద్దిగా నీటిని కలుపుకోవచ్చు. ఇందులో ఈ ఫేస్ ప్యాక్లో మనం తేమను అందిస్తుంది కాబట్టి తేనెను కలుపుకుందామండి. తేనె అనేటటువంటిది ముఖ కాంతిని పెంచే వాటిలో ముఖ్య పాత్ర వహిస్తుందండి. అందుకనే మనం ఎన్నో ఫేస్ ప్యాక్లలో తేనెను కలుపుతూ ఉంటాం. తేనెను తప్పకుండా ఈ ఫేస్ ప్యాక్లో మాత్రం కలుపుకోవాలి. ఎందుకంటే వింటర్లో కావలసిన తేమ ముఖానికి అందించడంలో ఈ తేనె ప్రధాన పాత్ర వహిస్తుంది. కాబట్టి తప్పకుండా ఇందులో తేనె వేసి కలుపుకోవాలి. ఇలా చేసిన తర్వాత దీనిని ఉండలు కట్టకుండా నెమ్మదిగా ఇలా పొడిగా ఉండేటప్పుడే మొత్తం ఈ మిశ్రమాన్నంతటిని ఈ స్పూన్తో అలాగా కలుపుతూ ఉండాలండి. కొద్దిగా సాధారణంగా ఇటువంటి ఫేస్ ప్యాకులు తయారు చేసేటప్పుడు మనకు కొంచెం సహనం అవసరం అవుతుంది, కొంచెం టైం పడుతుంది. కాబట్టి మనం ఎప్పుడైనా కొంచెం ఖాళీ ఉండేటప్పుడు ఇలాంటివి చేసుకుంటే మంచిది. ఇలా నెమ్మదిగా చేసిన తర్వాత కొద్దిగా రోజ్ వాటర్ మనం పక్కన పెట్టుకున్నది ఇందులో కలుపుకోవాలి. కొద్దిగా కలుపుకోవాలి. ఈ రోజ్ వాటర్ కలుపుకునేటప్పుడు కూడా మనం చూసుకుంటూ నెమ్మదిగా కలుపుకోవాలి. ఒకవేళ ఇది పల్చనైనా ఇబ్బంది ఏమీ లేదులేండి. మళ్ళీ మనం ఎలాగూ శనగపిండి మళ్ళీ చూసి కలుపుకుంటూ ఉంటాం కదా. కాబట్టి ఈ రోజ్ వాటర్ వేసిన తర్వాత కూడా ఈ మిశ్రమాన్ని అలా చక్కగా నెమ్మదిగా కలుపుకుంటూ వెళ్ళాలండి. కావాలంటే ఒకవేళ ఇది పల్చగా అయినట్టు అనిపిస్తుంది కదా, కావాలంటే మళ్ళీ ఇప్పుడు మనం ఇందులో కొంచెం శనగపిండి కూడా కలుపుకుందాం. అయితే ముందుగా ఉండలు కట్టకుండా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు మళ్ళీ శనగపిండి కొంచెం వేసుకుని కలుపుకుందాం. శనగపిండి వేస్తే ఎలాగో చిక్కబడిపోతుంది ఈ ఫేస్ ప్యాక్ వింటర్నే కాదండి, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. అయితే వింటర్లో ముఖం ఎక్కువ పగిలిపోతూ ఉంటుంది కాబట్టి మనం తప్పనిసరిగా ఇటువంటి ఫేస్ ప్యాక్లు తయారు చేసి పెట్టుకుంటూ ఉండాలి. మనం బజార్లో దొరికేవి ఎలాగో వాడుతూ ఉంటాం, కానీ అండి సహజ సిద్ధమైనటువంటి పదార్థాలతో చేసిన వాటి వల్ల మన స్కిన్ అందం బాగా పెరగడమే కాకుండా మనకి ఇంకా ఆ కెమికల్స్ వల్ల కలిగేటటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా ఉంటాయి. కాబట్టి అంతేకాకుండా డబ్బు కూడా ఆదా అవుతుంది కదండి. అవి కొంచెం ఎక్కువ కాస్ట్లీగా ఉంటాయి. కాబట్టి ఇంట్లో మనం ఇటువంటి ఫేస్ ప్యాక్లను తయారు చేసుకొని
ముఖానికి అప్లై చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు టైం ఉంటే అప్పుడు మనం చేసుకోవచ్చు. సాధారణంగా ఉద్యోగస్తులైతే సెలవు దొరికినప్పుడే ఆ పని చేస్తారు కాబట్టి సెలవు దొరికినప్పుడు అంతా కూడా ఇలా ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవచ్చు. సాధారణంగా నూనె పెట్టిన తర్వాతే మనం ఏవైనా నలుగులు అలాంటివి పెట్టుకుంటాం, కానీ ఫేస్ ప్యాకులకు అవసరం ఉండదండి. ఎందుకంటే ఇందులో తేమను కలిగించేటటువంటి తేనె, రోజ్ వాటర్ ఇటువంటివన్నీ ఉన్నాయి కాబట్టి మనం అలా మొహం కడిగేసుకొని డైరెక్ట్గా ఈ ఫేస్ ప్యాక్ను చక్కగా ముఖానికి అప్లై చేసుకోవచ్చండి. చేసుకున్న తర్వాత ఒక 30 నిమిషాలు అయిన తర్వాత, లేదు టైం లేదనుకుంటే ఒక 15 నుండి 20 నిమిషాలు, లేదా ఫేస్ ప్యాక్ పూర్తిగా ఆరిన తర్వాత అయినా చక్కగా చలికాలం కాబట్టి గోరువెచ్చని నీళ్ళతో మొహం కడుక్కోవాలి. లేదు అనుకుంటే మనకి మామూలుగా ఎండాకాలం అనుకోండి, చన్నీళ్ళతో చక్కగా మొహం కడిగేసుకోవచ్చు, ఐస్ వాటర్తోనైనా కడుక్కోవచ్చు. ఈ విధంగా ఈ ఫేస్ ప్యాక్ని ముఖానికి అప్లై చేసుకుని కడిగిన తర్వాత చూసుకుంటే మీకే తెలుస్తుందండి ఎంత కాంతివంతంగా తయారవుతుందో. ఆ తర్వాత నెమ్మదిగా వేళ్ళతో అలాగా ఫేస్ను శుభ్రంగా సరిచేసుకొని ఉంచుకొని చూసుకుంటే ముఖం కాంతివంతంగా తయారవుతుంది. ఈ ఫేస్ ప్యాక్ పెట్టిన రోజు మాత్రం మీరు సబ్బును ముఖానికి ఉపయోగించకండి. ఉపయోగిస్తే దీనిలో ఉన్నటువంటి అసలు ముఖానికి రావాల్సినటువంటి కాంతి తగ్గిపోతుంది. కాబట్టి ఈ ఫేస్ ప్యాక్ పెట్టుకున్న తరువాత మీరు ఏం చేస్తారంటే ముఖాన్ని మామూలుగా నీళ్లతో కడిగేసుకోండి. ఈ రోజ్ వాటర్ కూడా ఎంతగానో ఉపయోగపడుతుందండి. ఈ రోజ్ వాటర్ చాలా బాగుంటుంది. దీన్ని ఉపయోగించుకొని ఇటువంటి ఫేస్ ప్యాక్లను ఎన్నిటినో కూడా మనం తయారు చేసుకుందాం. ఇది ఇంట్లోనే తయారు చేసుకున్న రోజ్ వాటర్ కాబట్టి మనకి ఏ విధమైన ఇబ్బంది కూడా ఉండదండి. అందువల్ల ఈ రోజ్ వాటర్తో మంచి ఫేస్ ప్యాక్ని ఈరోజు తయారు చేసుకున్నామండి.